స్టార్ స్టార్ రాజులకే రాజు ప్రభాస్ రాజు సినిమా అయినా మావాడు ఉంటే మావాడిదే. జై డబుల్ స్టార్. 25 నిమిషాలు ఉంటుంది సినిమా, ఆనకే వెళ్ళాలి ఇంకా ఎంత మిగతా. అన్న ఫస్ట్ హాఫ్ అయితే మంచి విషయం, యాక్టింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ అయింది ఫుల్ ఫీక్స్ అన్న, నిజంగా ఫుల్ ఫీక్స్. లాస్ట్ చిన్న ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, ఇంకా కొంచెం ఎంట్రీ ఇస్తే బాగుంది అనిపించింది, కానీ పిచ్ ఫీక్స్ అన్న. చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ, అండ్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ కథ, స్క్రీన్ ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంది. నిజంగా ప్రతి హిందూ కూడా చూడాల్సినటువంటి సినిమా ఇది. నిజంగా చాలా బాగుంది. ఎక్సలెంట్, సూపర్. ప్రభాస్ ఎంట్రీ సినిమాకి హైలైట్. ప్రభాస్ ఎంట్రీ అండ్ అక్షయ్ కుమార్, మోహన్ లాల్ అందరూ కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు. నాకు తెలిసి ఒక 300-400 crores కలెక్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్, పక్క ఫ్యాన్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? ప్రభాస్ ఎంట్రీ అయిన తర్వాత సినిమా చాలా బాగుంది. మంచిప్పుడు చెప్తున్నాను, ప్రభాస్ లేకపోతే సినిమా లేదు. చాలా బాగుంది అన్న. కన్నప్ప సినిమా ప్రభాస్ వచ్చినప్పుడు తప్ప థియేటర్లో ఎవరు అరవలేదు అన్న. కన్నప్ప సినిమా మంచు విష్ణు తప్ప ఎవరు చేసినా సినిమా హిట్ అన్న. నిజంగా అన్న, మ్యూజిక్ ఓకే, మంచు విష్ణు తప్ప సినిమా ఎవరు చేసినా నిజంగా హిట్ అన్న. జనాల తాలూకా డెసిషన్ మేకింగ్ బట్టి ఉంటుంది. అది సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. తీయడం, మేకింగ్ కానీ, లేకపోతే మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎక్స్ట్రాడినరీగా ఉన్న లొకేషన్స్ అద్భుతంగా తీశాడు. ప్రతి ఒక్కరూ బాగా యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్ ఇంకా ప్రభాస్ ఎంట్రీ ఇంకా ఊపు. లాస్ట్ అరగంట తప్ప మూవీ అసలు ఏమీ లేదన్న. వరస్ట్. ఇంకా లాస్ట్ 30 minutes తప్ప మూవీ అసలు ఏమీ లేదు. ప్రభాస్ నుంచి రావాలి అంతే. అదొకటే అడుగు. ప్రభాస్ ఎంట్రీ బాగుంది కానీ సినిమా అయితే వేస్ట్ అన్న. సినిమా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంది? ప్రభాస్ సూపర్. బాగుందండి, సూపర్ ఉందన్న. చాలా సూపర్ మామూలుగా లేదు అన్న. సెకండ్ హాఫ్ చాలా బాగుంది అన్న, సూపర్. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిందని సూపర్. సినిమా మొత్తం సెకండ్ హాఫ్కి వచ్చేయండి. మంచు విష్ణు యాక్టింగ్ అస్సలు బాగలేదు. ప్రభాస్ కోసమే చూడాలి సినిమా అంతే.